హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే పోయే కుకింగ్ ఏంటంటే దమ్కి బాజీ అండి. ఈరోజు అయితే మా ఇంట్లో బిర్యానీ హడావిడి అయితే జరిగిపోతుందండి. దమ్కి బాజీ అనేది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్గా అయితే ఉల్లిపాయలన్నీ బాగా వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసేసుకొని, టమాటాలు అవన్నీ వేసుకొని, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకోనండి. ఇలా గోంగూర అనేది ఉంటుంది కదండి, దాంట్లో వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి కలిపి స్టవ్ మీద పెట్టేయడమే అండి. అది అయిపోయిన తర్వాత ఒకసారి కలిపి మిక్స్ చేసి చూసుకోవాలండి. ఒకసారి మీరు టేస్ట్ చేయండి, వండేటప్పుడు ఉప్పు సరిపోతే ఓకే, బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మటన్ బోన్స్ ఉంటాయి కదండి, అవన్నీ మా మమ్మీ తీసి దాంట్లో దమ్కి బాజీ అంటున్నాను కదండి, దాంట్లో వేసి వండడానికి అండి. అవన్నీ కలిపేసి చక్కగా పొయ్యి మీద పెట్టేశారండి. అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి ఈ గోంగూరలు అనేది వేసేసారండి. అంతేనండి, అయిపోయింది. ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తే గోంగూర మటన్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది చక్కగా. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. వేడి వేడి దాని మీద తిన్నామండి మేము. అసలు చాలా అంటే చాలా టేస్ట్ అండి, అద్దరిపోయిందండి. ఇంకా అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూసండి ఎంత బాగుంది, అసలు చూడడానికి చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పలావ్లోకి కట్ట చేసుకుంటాం కదండి, అదేనండి బిర్యానీలోకి కట్ట అది చేసుకుంటున్నామండి. లవంగా చెక్క అనేది దాంట్లో వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం అది మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలండి. దాంట్లో ఉప్పు, పసుపు వేసేసి కలిపేశారండి. అవి కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ ఆల్రెడీ మిక్సీలో వేసేసుకున్నామండి. దీనికి కూడా చింతపండు రసం అనేది మా మమ్మీ వేస్తున్నారండి. అది వేసిన తర్వాత ఉడికితే ఇట్లా వచ్చేసిద్దండి, యాస్టీస్గా అయిపోయిందండి. మధ్యలో స్లిప్ తీయడం మర్చిపోయానండి, సారీ ఫర్ దట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా ఇంటి ముందండి బిర్యానీ చేయడానికి ప్రిపరేషన్ అన్నీ చేస్తున్నారండి. పొయ్యి అది పెట్టడం కానీ అలాగా దీక్ష పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసారండి. మా మావయ్య గారు చేస్తున్నారు ఇక్కడ. మా మావయ్య, మా పెద్దన్నయ్య కలిసి చేస్తున్నారండి ఇక్కడ. ఉల్లిపాయలన్నీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేస్తారండి, లవంగా చెక్క వాటితో పాటు. ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత మా అన్నయ్య చూడండి కలుపుతున్నారు. సేమ్ యాస్టీజ్గా అలాగే కలుపుతూ ఉంటే ఒక గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కలపాలండి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి దాంట్లో. అది కూడా బాగా కలర్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ ఒకేసారి వేసేసారండి అక్కడ. చూడండి నేను చక్కగా కలుపుతున్నారు. ఇక్కడైతే నేను కలుపుతున్నానండి వచ్చి. ఇంకా అక్కడ చికెన్ పీసెస్ అనేవి ఉంటాయి కదండి, మనం తెచ్చుకున్న ఎంత చికెన్ అయితే అంత క్వాంటిటీని బట్టి అవన్నీ దాంట్లో వేసేసుకొని కొంచెం పెరుగు అనేది కలుపుకోవాలండి. అది దాంట్లో వాటర్ వేసుకోవాలి. అది మగ్గిందో లేదో ఒకసారి తీసి చికెన్ పీస్ అనేది చూడండి ఉడికిందా లేదా అనేది. దాన్ని చూసి ఇంకొంచెం వాటర్ పడితే వాటర్ వేయండి, లేదంటే ఓకే. ఇక్కడ చెకింగ్ చేస్తున్నారండి మా వాళ్ళు ఉడికిందా లేదా అనేది. ఇంకా నెక్స్ట్ అది ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత రైస్ అనేది ఉంటుంది కదండి, మేము బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. అది ఆల్రెడీ కుకింగ్ చేసుకునే 1 అవర్ ముందు మేము కడిగి పెట్టేసుకున్నామండి బాస్మతి అనేది రైస్. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాము ఈ పలావులు అనేది. ఇక్కడ చూడండి, ఒక సైడ్ నుంచి తిప్పుకోవాలండి. వేసిన తర్వాత మధ్యలో నుంచి తిప్పితే ఏంటంటే పగుళ్ళు వచ్చేస్తాయండి. అది వేసిన తర్వాత వాటర్ మెజర్మెంట్స్ ఉంటాయి, చూసుకుని మెజర్మెంట్స్ని ఫాలో అవ్వాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే మెజర్మెంట్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వాలి, అంతేనండి. ఇక్కడ వేసేసిన తర్వాత ఇంకా సాల్ట్ వేసారండి. అదే కొంచెం సరిపోలేదని చూసారు, టేస్ట్ సాల్ట్ వేసారు అంతే. ఇప్పుడు చూడండి ఒక సైడ్ నుంచి కలుపుతున్నారు చూడండి మా పెద్దన్నయ్య.
మధ్యలో నుంచి చేస్తే ఏంటంటే అండి బాస్మతి రైస్ అనేది కొంచెం బార్గా ఉంటాయి కదండి, అది ఏంటనేది డెలికేట్గా ఉంటుంది, పగిలిపోతూ ఉంటుందండి. ఇక్కడ చూడండి కలర్ వేస్తున్నారు, ఫుడ్ కలర్ అనేది వేస్తున్నారు, అది కూడా ఒక సైడ్ నుంచి తీస్తున్నారు. అలా తీసి అలా వేస్తే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. అసలు ఆ రోజు టేస్ట్ అనేది సూపర్ ఉందండి అసలు బాబు. సైడ్ నుంచి తీసి చక్కగా అలా వేసుకుంటూ ఉంటే మొత్తం కింద నుంచి పైకి మొత్తం కలిసిపోయిద్దండి. చక్కగా ఎంత చక్కగా తీస్తున్నారు చూడండి. ఇంకా అయిపోయిందండి, దించేశారు. ఇదిగోండి అంతా అయిపోయిన తర్వాత గీ అనేది మర్చిపోయామండి మేము. అది మా పెద్దన్నే బయటికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ వేసేపాటికి కొంచెం టైం పట్టిందన్నమాట. ఇంకా అలా వేస్తారు. ఇక్కడైతే మా బుజ్జి పిల్లలు కూర్చొని తింటున్నారు చూడండి ఎంత క్యూట్గా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.